బట్టి విక్రమార్కకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి మార్చబోతున్నారు. అట్లనే బట్టనకు సంబంధించినటువంటి మంత్రి పదవిని తీసేయబోతున్నారు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్దగా వినబడ్డది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మారుస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పెద్దగా పర్ఫార్మెన్స్ చూపిస్తలేడు, సెక్రటరియట్ కూడా వస్తలేడు. సో కోమటిరెడ్డిని మార్చి కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనేటటువంటి వార్త కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత కొండా సురేఖను కూడా మార్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వార్త కూడా బలంగా వినబడ్డది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన శాఖని మార్చండి అని చెప్తున్నాడు అనేటటువంటి ఒక వార్త కూడా వచ్చింది. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ పేరు కూడా వచ్చింది. పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి మంత్రి పదవిని మార్చాలనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. దాదాపు ఈ 6 మంది మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను లేదా పదవులను మార్చాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్లో వార్తలు కూడా రాపించాడు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ పొద్దుగాల లేతే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడు. ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో, ఏబిఎన్ రాధాకృష్ణ తన ఛానల్లో, తన పేపర్లు కూడా చాలా వార్తలు రాసిండు. మంత్రులను మార్చబోతున్నారు, రేవంత్ రెడ్డి మంత్రులపైన కోప్పడ్డాడు, రేవంత్ రెడ్డి మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు, సీరియస్ అయిండు, రేవంత్ రెడ్డి మంత్రులపైన హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చిండు. మంత్రులు మొత్తం ఇప్పుడు శాఖలు మారబోతున్నాయి, 2-3 మంత్రులను తొలగించబోతున్నారు క్యాబినెట్ నుండి అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రకరకాల వార్తలు రాసిండు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి 2-3 మీడియా ఛానళ్ళు, అదేందో మీకు తెలుసు, V6 అయినా, బిగ్ టీవీ అయినా, ఇంకా ఇలాంటి ఛానళ్ళు చాలా రేవంత్ రెడ్డికి కొంత అనుకూలంగా ఉంటాయి కదా. ఈ మీడియా ఛానల్లో రకరకాల వార్తలు వచ్చినాయి, మంత్రులను తొలగిస్తారు, మార్చబోతున్నారు అని చెప్పి. ఎందుకు ఈ వార్తలు వచ్చినాయంటే రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్పిండు, నేను మంత్రులను మారుస్తేనే గవర్నమెంట్కి సెట్ అవుతుంది, ఈ మంత్రులను మారుస్తేనే గవర్నమెంట్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తి స్థాయిలో పోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఈ మంత్రులు మంచిగా పనిచేస్తలేరు, ఈ మంత్రులు మొత్తం ఇంటికాడనే ఉంటున్నారు, వీళ్ళు గ్రౌండ్లో తిరుగుతలేరు, సెక్రటేరియట్కి వస్తలేరు, ఈ మంత్రులు మొత్తం ఫెయిల్యూర్ లెక్క కనబడుతున్నారు, వీళ్ళని చేంజ్ చేసిన బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్తే, వాస్తవానికి రేవంత్ రెడ్డి మంత్రుల పేర్లేం చెప్పలే, సో అండ్ సో వీళ్ళని మారుస్తా అని చెప్పలేదు. కానీ కొంతమంది మంత్రులను మార్చాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినాడు హైకమాండ్కు. హైకమాండ్ తెలియదు కదా పేర్లు, సరే మార్చిపో